హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి వేడి వేడి మిర్చి బజ్జీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, అర టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకొని మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను బజ్జీ మిర్చి తీసుకొని విత్తనాలన్నీ తీసేసానండి. ఇలా బజ్జీ మిర్చిలో కొద్దిగా చాట్ మసాలా తీసుకొని కొద్దిగా పెడుతూ పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిర్చి తీసుకొని పిండిలో ముంచుకుంటూ మనం వేడివేడి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో ఎన్ని మిర్చీలు పడితే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువగా వేసేస్తే అవి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడ నాకు ఒక 4 వరకు పట్టాయండి. నేను 4 వేసుకున్నాను మిర్చీలు. వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. అటు ఇటు తిప్పుతూ మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన మిర్చి అనేవి ఫ్రై అయిపోయాయండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని మిగతా పిండిని కూడా అలాగే బజ్జీలా వేసేసుకుంటే మనకు మిర్చీలు అనేది రెడీ అవుతుందండి. ఫ్రై చేసుకున్న మిర్చీలను తీసుకొని ఒకటి మిర్చి తీసుకొని దాన్ని పొడవుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలండి. కొద్దిగా సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే మన వేడి మిర్చి అనేది రెడీ అవుతుందండి. ప్లేట్లోకి తీసుకొని మనం టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన మన మిర్చి అనేది రెడీ అయిపోయిందండి. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.